స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళక తప్పదు. స్వామి ఆలయంలో ఉంటారు. ఆలయంలో ఉన్నటువంటి ఆ దైవాన్ని దర్శించుకోవడానికి వేల కిలోమీటర్లైనా సరే ప్రయాణించడానికి, కాలినడకన వెళ్ళడానికి భక్తులు ఏ మాత్రం శ్రమించరు, బాధ అని అనుకోరు. కానీ ఇక్కడ మాత్రం స్వామివారే ఏకంగా భక్తుల జతకు వచ్చారు, భక్తుల మధ్యకు వచ్చారు. స్వామివారు ఆలయంలో ఉండాల్సిన స్వామివారు ఏకంగా భక్తుల మధ్యకు రావడం చాలా సంతోషమే. అయితే మన భారతదేశ చరిత్రలో చూస్తే కొన్ని ఆలయాలు మాత్రమే స్వామివారు భక్తుల మధ్యకు రావడం, భక్తుల చెంతకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాల్లో భాగంగా భక్తుల చెంతకు రావడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఏటా మరి సంక్రాంతి తర్వాత పారువేట ఉత్సవాల్లో స్వామివారు పల్లకిలో ఆసీనులై ఈ గ్రామాల్లో పర్యటిస్తూ భక్తులను పిలుస్తారు. భక్తులను స్వామివారు ఎందుకు పిలుస్తారంటే మరి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి తన కళ్యాణోత్సవానికి భక్తులను పిలుస్తారు. అంటే పెళ్లి పిలుపు కోసం ఈ నరసింహస్వామి గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. దీన్ని పారువేట ఉత్సవంగా చెప్పుకుంటాం. దాదాపుగా కొన్ని శతాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఈ యొక్క ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఎంతో ఘనమైంది. ప్రపంచంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి చాలామంది భక్తులు ఉన్నారు స్వామివారికి. ముఖ్యంగా దేశ ప్రధానులు, దేశ రాష్ట్రపతులు శాతం మరి అహోబిలం ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పునీతులైన వారే. ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు, పూజలు కూడా మరి దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇటీవలనే మరి అహోబిలం క్షేత్రాన్ని యునెస్కో గుర్తింపు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అంతవరకు బాగానే ఉంది. మరి కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమంటే పారువేట ఉత్సవాల సందర్భంగా స్వామివారు సంక్రాంతి తర్వాత గ్రామాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం స్వామివారు పారువేట ఉత్సవాలకు ముందే, అంటే కొత్త సంవత్సరం రాకముందే, సంక్రాంతికి రాకముందే భక్తుల చెంతకు వచ్చారు, అది పల్లకిలో. అయితే దీనికి ప్రధాన కారణము మరి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క పారువేట ఉత్సవాల్లో భాగంగా నంద్యాలకు రావడం చాలా అరుదు. అయితే నంద్యాలకు వచ్చారు. నంద్యాల పట్టణంలోని ఈ యొక్క మున్సిపల్ టౌన్ హాల్లో మరి స్వామివారి పల్లకి ఆశితులైంది. ఇక్కడ కాస్త ఇబ్బంది పడాల్సిన విషయం ఏమిటంటే స్వామివారిని ఎంతో గౌరవంగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటాం, మొక్కులు చెల్లించుకుంటాం. కానీ ఎంతో ఘనచిత్రకటువంటి ఈ స్వామివారికి మున్సిపల్ టౌన్ హాల్ని ఒక మూలను కూర్చోబెట్టడం మాత్రం స్వామివారి భక్తులకు నచ్చలేదు. గౌరవనీయ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కోలాటంలో పాల్గొన్నారు. మరి అహోబిలం నరసింహస్వామికి జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి ఇక్కడికి రావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు స్వామివారి ఇక్కడికి వస్తున్న విషయం చాలామందికి తెలియదు. కేవలం పారువేట ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను ఇవ్వడానికా, లేక మరేదైనా కారణమా, లేక ఇంకేదైనా విషయమా అనే విషయం మాత్రం భక్తులకు తెలియలేదు. కానీ స్వామివారు మాత్రం పారువేట ఉత్సవాల కంటే ముందే భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇది భక్తుల అదృష్టం. కానీ ఇక్కడ జరిగిన విషయం అంటే ఈ యొక్క పారువేట ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా వేడుక జరపాలనుకుంటే నంద్యాలలో కాకుండా మరి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అహోబిలంలోని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే చాలా అద్భుతంగా ఉందంటున్నారు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం. ఎందుకంటే అహోబిలం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే మరి అందరూ రావాలి. అందరూ వచ్చినప్పుడే అక్కడ స్వామివారికి ఘన చరిత్ర అందరికీ తెలుస్తుంది. కానీ కేవలం కొందరి కోసం మాత్రమే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట పల్లకి పేరుతో నంద్యాల తీసుకొచ్చి కేవలం కొందరు భక్తుల మధ్య మాత్రమే అందులో ఆరుబయట పల్లకిలో కూర్చోబెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆవేదన భక్తుల్లో వెల్లువెత్తింది. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారిని పూజించడం అంటే ఎంతో పవిత్రతో కూడిన పని. అలాంటి పవిత్రమైనటువంటి స్వామివారిని ఇలా కేవలం ఈ యొక్క చిన్న వేడుక పేరుతో తీసుకురావడం, మరి అహోబిలం పారువేట ఉత్సవాల్లో పాల్గొనేటువంటి ఈ యొక్క బోయిలు ఎవరైతే ఉన్నారో అంటే పల్లకి పోసి బోయిలు, అలాగే భజంత్రులు, మరి ఈ యొక్క స్వామివారి సేవా కార్యక్రమాల్లో ఎంతమంది అయితే పాల్గొంటారో అంతమందికి ఇక్కడ ఘన సన్మానం జరిగింది. ఇది అభినందించాల్సింది. ఎందుకంటే స్వామివారికి గత కొన్ని దశాబ్దాలుగా ఒక సామాజిక వర్గం ఉంచేటువంటి చెంచులు, మరి రకరకాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మరి సేవలు అందిస్తున్నారు. ఆ సేవలు అందించడం గుర్తుగా వారికి సన్మానించడం అభినందించే విషయమే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా గంట సేపు పైగా జరిగింది. మరి ఇదే కార్యక్రమాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరిపి ఉంటే మరింత బాగుండేది అంటున్నారు స్వామివారి భక్తులు. స్వామివారికి భక్తుల మధ్యకు రావడం ఆనందమే. కాకపోతే స్వామివారి దగ్గరికి భక్తులు వెళ్తే ఆ భక్తునికి యొక్క ఆనందం, తృప్తి మరలా ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఎంతో పవర్ఫుల్ అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలుసు. ప్రపంచంలోని పలు దేశాల్లో మరి స్వామివారి ఆలయాలు ఉన్నాయి.
మరి అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని కేవలం అక్కడ పనిచేసేటువంటి సేవకులకు, స్వామివారి సేవకులకు మరి కేవలం వాళ్ళ యొక్క సన్మాన కార్యక్రమానికి వాళ్ళను సంస్కరించడానికి నంద్యాలను వేదికకు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆవేదన భక్తుల్లో వ్యక్తమవుతుంది. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఏదైనా ఉత్సవం అంటూ జరిగితే ఖచ్చితంగా అహోబిలంలోనే జరిగితే, అహోబిలం పుణ్యక్షేత్రంలోనే జరిగితే చాలా మంచిదనే భావన భక్తుల్లో వెల్లువెత్తుంది. ఎందుకంటే స్వామివారి చింతకే భక్తులు వెళ్ళాలి. భక్తుల వద్దకు స్వామివారు ఒక్కసారి వస్తారు, కానీ ఇక్కడ మాత్రం భక్తుల మధ్యకి రావడం ఆనందమే కానీ కరెక్ట్ కాదేమో అన్న భావన భక్తుల్లో వ్యక్తమవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏ ఎంపీ గారినో లేకుంటే మరో రాజకీయ నాయకులను విమర్శించడం చేసిన ఈ కార్యక్రమం కాదు. ఇది కేవలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి భక్తుల్లో కలిగినటువంటి ఆవేదన, ఆందోళన మాత్రమే. అదే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.